డైరెక్టర్ శైలేష్ కొలన్ గారికి మరొకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుందాం. ఎందుకంటే హిట్ 1, హిట్ 2, హిట్ 3తో పాటు హిట్ 4 కూడా హిట్ ఇచ్చినాడు అనమాట. మనం హిట్ 2 చూసినప్పుడు హిట్ 3కి ఏ విధంగా హిట్ ఇచ్చినాడో అర్జున్ సర్కార్ అనే క్యారెక్టర్ పరిచయం చేసి హిట్ 3 క్లైమాక్స్లో కూడా నెక్స్ట్ హిట్ 4లో కార్తీక్ గారిని పెట్టి హిట్ 4 వీరప్పన్ అనే క్యారెక్టర్ కూడా పరిచయం జరిగింది. ఆ విధంగా ప్రేక్షకుల నాడిని పట్టి ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడంలో సినిమాని ఏ విధంగా తీయాలి అనేది ఈ శైలేష్ కొలన్ గారికి బాగా తెలిసినట్టుంది. హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. ఈ హిట్ ఫ్రాంచైజీ అనేది అలాగే ముందుకు తీసుకెళ్తూ ప్రేక్షకులు ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ప్రేక్షకుల్ని ఇలాగే థ్రిల్ చేయాలని కోరుకుంటూ మీ హిట్ ఫ్రాంచైజీ అభిమాని. ఇప్పుడు సినిమా రివ్యూలోకి వెళ్దాం, ఓకేనా? హిట్ 3 సినిమా రివ్యూ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాము. హిట్ 3 సినిమా వచ్చేసి హిట్ 1, 2 ఫ్రాంచైజీకి కంటిన్యూస్గా హిట్ 3 వచ్చింది. ఇందులో మన అర్జున్ సర్కార్, నాని అసలు ఎంత వైల్డ్ ఉందంటే సినిమా ఆల్రెడీ కొంతమంది చూసే ఉంటారు. ఇంకోటి ఫ్రెండ్స్, నేను సినిమా యాక్చువల్ బెనిఫిట్ షో కానీ ఫస్ట్ రోజు చూస్తేనే సినిమా రివ్యూ చేస్తాను. నాకు నచ్చితేనే సినిమా రివ్యూ చేస్తాను. కానీ ఈ సినిమాను మనం 4-5 డేస్ తర్వాత చూసినా కూడా ఈ సినిమా రివ్యూ చేయాలనిపించింది. ఎందుకంటే అంత బాగుంది సినిమా. ఆల్రెడీ చూసింటే ఓకే, చూడకపోయింటే ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. కొంతమంది ఓటీటీ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉంటారు, కానీ ఓటీటీలో చూసే సినిమా అయితే కాదు. ఖచ్చితంగా థియేటర్లోనే ఆ థియేటర్లో అసలు కొన్ని ఉంటాయి. ఆర్ఆర్ కానీ, ఆ బీజిఎం కానీ, ఆ సీన్స్ థియేటర్లో చూస్తేనే మంచిగా మనకు అసలు ఓ రేంజ్లో ఉంటుంది. అసలు ఖచ్చితంగా థియేటర్లో చూడండి, మిస్ కావద్దండి. అందుకే ఈ వీడియో కూడా షార్ట్గా చేస్తాను ఫ్రెండ్స్, చూడండి ఒకసారి, ఓకేనా? సినిమాలో వచ్చేసి హిట్ 2 ఫ్రాంచైజీ వచ్చేసి ఇన్వెస్టిగేషన్ అనమాట. హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీము ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, ఒక క్రైమ్ చేస్తుంది. కానీ ఈ సినిమాలో ఒక సైకో కిల్లర్ కొంతమంది సిటీకే అనే డార్క్ వెబ్ సిరీస్ పెట్టి కొంతమంది దాన్ని సిటీకేని ఓన్ చేసుకుని జనాలు చంపుతూ ఉంటారు అనమాట. ఒక ఇద్దరిని చంపితేనే దాంట్లోకి ఎంట్రీ ఇస్తారు. సిటీకే అంటే క్యాప్చర్, టార్చర్, కిల్లర్. ఈ టీంతో అది సాగుతూ ఉంటుంది అనమాట. మన అర్జున్ సర్కారు వాళ్ళు ఎవరు ఛేదించడానికి తను కూడా ఒక ఇద్దరిని చంపి ఆ టీంలోకి ఎంటర్ అయ్యి అక్కడ విలన్ని అక్కడ సిటీకి అక్కడ ఏంటి అనేది సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సినిమా అయితే చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? సినిమాలో ఫస్ట్ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఒక 10-15 మినిట్స్ సినిమా అట్లా స్లోగా స్టార్ట్ అవుతుంది. సినిమా టైం అట్లా పెరిగే కొద్దీ సినిమా అట్లా ఎత్తుకుంటుంది అనమాట. డైరెక్టర్ శైలేష్ కొలన్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయనకి నాకు తెలుసు అనుకుంటా, ప్రేక్షకుడు ఎటువంటి సినిమా తీస్తే ప్రేక్షకుడు థ్రిల్ ఫీల్ అవుతాడు, ప్రేక్షకులను నాడి పట్టుకున్నాడు ఆయన. అందుకు హిట్ 1, హిట్ 2, హిట్ 3 సేమ్ అసలు సూపర్. అసలు సినిమా స్టార్టింగ్ కంటే చూసే కొద్దీ ఇట్లా పైకి లేస్తూ ఉంటుంది అనమాట. సినిమా హిట్ కావడానికి కూడా కావాల్సింది అదే. ఫస్ట్ హాఫ్ అంతా దాని జమ్మూ కాశ్మీర్లో అక్కడ ఎస్పీగా ఉంటాడు, అక్కడ నుంచి ఏపీకి ట్రాన్స్ఫర్ అవుతాడు. అక్కడ క్రైమ్ సీన్స్ చూసి మళ్ళీ అది అన్ని సీన్స్ అనమాట. మీ సినిమా చూస్తే అర్థమవుతుంది. సినిమా సెకండ్ హాఫ్లోకి ఎంటర్ కావడానికి ముందు ఆ డార్క్ వెబ్సైట్ ఉంటుంది కదా, అక్కడ ఆ ఏరియాలోకి పోతాడు. అక్కడ పోయిన తర్వాత అక్కడ విలన్ని ఎలా అంతమంది ఇచ్చినాడు అనేది సినిమా స్టోరీ లెంగ్త్ సింపుల్ ఉంటుంది. కానీ మీరు చూస్తే అసలు సినిమాలో మనం ఇన్ని రోజులు నాన్నగారు అంటే క్లాస్కి వేసినాం కదా, ఈ సినిమాలో ఓయ్ అని ఒక సౌండ్ అనేది ఉంటుంది. ఆ థియేటర్లో విన్నప్పుడు ఆ సౌండ్ ప్రతి ఒక్కరు భయపడతారు. ఆయన కూడా నాన్నగారు కూడా ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చెప్పినారు, చిన్నపిల్లలు భయపడే వాళ్ళకి సినిమా చూడదని కూడా. నిజంగా అట్లే ఉంటుంది. అంతకు దాని కూడా వైల్డ్ కాదు, అంతకు మించి ఉంటుంది సినిమా. తప్పకుండా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. క్రైమ్ సీన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, థ్రిల్లర్స్ ఇటువంటి చూసే హర్రర్ సినిమాలు చూసే వాళ్ళకైతే సినిమా బాగా నచ్చుతుంది. చూడండి, చిన్నపిల్లల్ని కొంచెం దూరం పెడితేనే బెటర్ అని నా సజెషన్. ఖచ్చితంగా థియేటర్లో చూడండి, సినిమా అయితే బాగుంటుంది. హీరోయిన్గా నటించినటువంటి శ్రీనిధి శెట్టి గారు కూడా మంచి క్యారెక్టర్. ఆమె ఉన్నంతసేపు కూడా దాంట్లో సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ అనమాట. ఏదో హీరోయిన్ అంటే ఏదో ఉంటుంది అన్నట్టు కాకుండా ఇంపార్టెంట్ రోల్. అదేవిధంగా కోమలి ప్రసాద్ గారు కూడా ఇందులో మంచి రోల్ చేసినారు, ఓకేనా? సినిమాలో నటించిన వాళ్ళంతా కూడా వాళ్ళ పాత్రకు తగ్గట్టు న్యాయం చేసినారు. శైలేష్ కొలన్ గారు అయితే మాత్రం నాని గారిని అర్జున్ సర్కార్ ఇంతకుముందు చెప్పినట్టుగా వైల్డ్ కాదు, అంతకు మించి చూపించినారు. అసలు సినిమా అయితే థియేటర్లో చూడండి. ఇంకోటి ముఖ్యంగా సినిమాకి ఇంకొక బలం ఏంటంటే విక్కీ జేమేయర్ గారి ఆర్ఆర్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా అసలు మీ సినిమాలో మ్యూజిక్ కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది, కొత్తగా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. అది కూడా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. సినిమా విజువలైజేషన్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ చూపించడం కానీ చాలా మంచిగా చూపించడం జరిగింది. నాని గారిని అయితే చాలా వైల్డ్గా చూపించడం జరిగింది. కొన్ని బూతులు మింగేస్తూ ఉంటారు అనమాట. అది అర్థమైపోతుంది మనకి ఏమనేది కూడా. చాలా వైల్డ్గా ఉంటుంది సినిమా కూడా. సినిమా అయితే థియేటర్లో చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఆల్రెడీ చూసింటారు అనుకుంటున్నాను. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జనరల్గా నేను బెనిఫిట్ షో కానీ ఫస్ట్ రోజు చూస్తాను, సినిమా రివ్యూస్ పెడతాను. ఈ సినిమా నాకు నచ్చింది కాబట్టి 4-5 డేస్ తర్వాత అయినా కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. సినిమా అయితే బాగుంది, తప్పకుండా చూడండి. థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? బాగుంటుంది, సినిమాని ఎంజాయ్ చేస్తారు. హిట్ 1, హిట్ 2కి పోలిస్తే హిట్ 3 ఇది ఒక డిఫరెంట్. హిట్ 1 హిట్ 2 సూపర్ హిట్, హిట్ 3 బ్లాక్ బస్టర్. నాన్నగారి కెరియర్లో మోస్ట్ ది వైల్డ్ ఫిల్మ్ ఏదైనా ఉంది అంటే అది హిట్ 3నే. ఇంకా చాలా వైల్డ్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ థియేటర్లోనే.